మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వైసీపీ నేత వల్లభనేని వంశీ. పోలీస్ కస్టడీలో ఉండగా శ్వాసకోశ సమస్యలతో ఆయన ఇబ్బందులకు గురయ్యాడు. దీంతో ఆయనను మొదట కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తీసుకెళ్లారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వంశీ. వైసీపీ నేత వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ లైన్ లో అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ఏదైతే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయితే నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే గత కొద్దిగా రోజుల క్రితం కూడా శ్వాసకోశ వ్యాధితో ఆయన బాధపడుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే కంకిపాడు హాస్పిటల్లో ముందుగా అక్కడ చెకప్ చేయించారో అక్కడ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ గుంటూరు జీజీహెచ్ పెద్ద ఆసుపత్రి అవడంతో అన్ని వసతులు ఉండే అవకాశం ఉండటంతో అయితే ఆయన్ని గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు. మొత్తంగా ఈ శ్వాసకోశ వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురైన పరిస్థితి అయితే ఉంది. చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లుగా డాక్టర్లు కూడా గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే మొత్తంగా ఈ యొక్క నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ గా ఉన్న వంశీ పోలీస్ కస్టడీలో ఉండగా తీవ్ర అస్వస్థతకు అయితే గురవడంతో ఈ యొక్క పరిస్థితి నెలకొంది. అయితే మెరుగైన వైద్యం కోసం అయితే జీజీహెచ్ కి తీసుకొచ్చినట్లుగా కూడా తెలుపుతున్న పరిస్థితి. అయితే మొత్తంగా ఈ లోపల ఏదైతే వైద్యం సంబంధించి పరీక్షలు కొనసాగినాయి. కొద్దిసేపటి క్రితం వల్లభనేని వంశీ పరీక్షలు ఇక్కడ నిర్వహించిన అనంతరం కూడా ఆయన్ని ఏదైతే మళ్ళీ విజయవాడకు తరలించారో అయితే ఈ మధ్యలో తీవ్ర అస్వస్థతకు వైసీపీ నేతలు కూడా ప్రస్తుత ప్రభుత్వం పైన పోలీసుల పైన మండిపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆయనకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని చెప్పేసి గత 4-5 రోజుల నుంచి ఆయన అందరూ కూడా చెప్తున్నప్పటికీ ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే చెప్పేసి జైలుకి పంపించటం, అలాగే హాస్పిటల్ చుట్టూ తిప్పటం, శ్వాసకోశ వ్యాధితో ఉన్నప్పుడు ఐసీలో అతన్ని పెట్టాలి, అలాంటిది అలా పోలీసులు అలా వ్యవహరించకుండా ప్రస్తుత ప్రభుత్వం కూడా ఒక మనిషిని హింసించి చంపేందుకు కుట్ర పన్ని చేస్తున్నారని చెప్పేసి కూడా పేరుని నాని కూడా మాట్లాడిన పరిస్థితి. దీనికి సంబంధించే ఏదైతే ఈ బాగా అస్వస్థతకు గురవుతుంటేనే ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. కనుక ఆయనకి ఇంకా చాలా ఇబ్బందికరమైన అనారోగ్య కారణాలు ఉన్నాయి. కనుక అతన్ని ఐసీలో ఉంచేసి వైద్యం అందించాలని కూడా తన భార్య కోరుతున్నప్పటికీ కూడా అధికారులు ఎవరు పోలీసులు కానీ పట్టించుకున్న దాఖలు లేవు. ఆయనతో పాటు ఆసుపత్రిలోకి ఏదైతే వైద్యం లోపలికి వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. ఎందుకు వెళ్ళనీరని కూడా పోలీసులతో ఆమె వాగ్వాదానికి కూడా దిగిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఎంతమంది వెళ్ళకూడదు అని హాస్పిటల్ లోపలికి ఐసీ ప్రాంతం అయ్యేసరికి పంపించకూడదు అన్నప్పటికీ కూడా పోలీసులు 20 మంది ఉన్నారు లోపల, వాళ్ళకి లేనిది నేను ఒక్కదాన్నే పేషెంట్ తో పాటు వెళ్ళటానికి ఈ సమస్య వచ్చిద్దా అని చెప్పేసి కూడా పోలీసులతో వాగ్వాదం. ఏదైతే మొత్తంగా చూసుకుంటే అక్కడ ఉన్న వైసీపీ నేతలు, గుంటూరుకు సంబంధించిన వైసీపీ నేతలు మొత్తం కూడా జీజీహెచ్ హాస్పిటల్ కి చేరుకున్న పరిస్థితి, ఆమెకి తోడుగా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏదైతే వల్లభనేని వంశీని తీవ్రంగా ఇబ్బంది పెట్టి ఆయన మరణానికి దారితీసే అవకాశాలు కూడా ఈ విధంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం, అలాగే పోలీసులు కూడా అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. దీని మీద వైసీపీ నేతలు కూడా ఇంకా ఏదైతే కోర్టును ఆశ్రయించి ఆ వైద్యం ఆయనకి ఏదైతే అనారోగ్య సమస్యలపై హైకోర్టును ఆశ్రయించి బెయిల్ తీసుకునే విధంగా కూడా ముందుకు వెళ్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఏదైనప్పటికీ వంశీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని నెలకొన్న పరిస్థితి అయితే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు అతను కోలుకునే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా?
ఏదైతే ప్రస్తుతం జీజీహెచ్ ఆసుపత్రిలో తీసుకొచ్చినాక ఆయనకి ఒక ఇంజెక్షన్స్ తో పాటు కొన్ని టాబ్లెట్లు ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. వాటితో ఇంకా మరికొన్ని టాబ్లెట్లు కూడా డాక్టర్లు రాసి ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇవి మొత్తంగా ఏదైతే శ్వాసకోశ వ్యాధి అంటే ఊపిరాడకపోవడంతో వచ్చే వ్యాధి కావడంతో అట్లాగే ఒక్కొక్కసారి అవకాశాన్ని బట్టి వెంటిలేటర్ మీద కూడా పెట్టాల్సిన పరిస్థితి ఉండిద్ది. అలాంటిది వీళ్ళని బయట తిప్పుతూ ఇబ్బంది పెడుతున్నారు. దానికి సంబంధించి ఆయనకి ఏమన్నా జరిగినా కూడా ప్రభుత్వానిదే బాధ్యత, పోలీసులు కావాలని చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్టు ఏదైతే కూటమి నేతలకు సంబంధించిన వారు చెప్పినట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఒక మనిషిని ఎంత దారుణంగా హింసించి చంపాలనే రకంగా చూస్తున్నారని చెప్పేసి తన భార్య కూడా గొల్లుమని కన్నీటి పెట్టుకున్న ప్రభుత్వం అయిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైనప్పటికీ వంశీకి మరి ఏదైతే ఈ రోజు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సాయంత్రానికి కొంచెం మెరుగుపడే అవకాశం ఉందంటున్నప్పటికీ కూడా ఆయనకి ఐసీలో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తే ఆయన కోలుకునే అవకాశం ఉంటుంది. కనుక ఐసీలో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని తన భార్య అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నాగేశ్వరరావు, మరి అస్వస్థతకు రెండోసారి గురయ్యారు, మరోసారి అస్వస్థతకు గురయ్యారు అని తెలుస్తోంది కదా. అంటే ఇంతకు ముందు కూడా ఇదే సమస్యతో అతను బాధపడడం జరిగిందా? ఇదే శ్వాసకోశ సంబంధిత వ్యాధితో గత 3 రోజుల క్రితం నుంచి కూడా శ్వాసకోశ వ్యాధితోనే ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆ కంకిపాడు ఆసుపత్రికి తీసుకురావటం జరిగింది. అక్కడ కంకిపాడు ఆసుపత్రికి తర్వాత అక్కడ ట్రీట్మెంట్ అందించిన తర్వాత అక్కడ నయం కాలేదు పరిస్థితి అయితే ఉంది. ఆ నయం కాకపోయినా సరే ఈ రోజు మళ్ళీ అక్కడికి ఆసుపత్రికి తీసుకెళ్ళినట్లుగా మనకు తెలుస్తుంది. అక్కడి నుంచి ఏదైతే వైద్య సేవలు అక్కడ కొంత మాత్రమే ఉండటంతో ప్రథమ చికిత్స ఏదైతే మెయిన్ వైద్యం అందించే విధంగా జీజీహెచ్ ఏదైతే గవర్నమెంట్ లో ఆసుపత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సేవలు ఉంటాయి కనుక ఇక్కడ మెరుగైన వైద్యం కోసం ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే అది చిన్నగా ఏదన్నా ఇబ్బంది లేని పరిస్థితి నెలకొంటే ఆ కంకిపాడులోనే అక్కడ వైద్యం అందించేసే వాళ్ళు. అలాంటిది అక్కడ వల్లగాని పరిస్థితి నెలకొనటంతోనే కదా